హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రాగి జావా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను. ఒకసారి నేను చూపించిన విధంగా చేసి చూడండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ జావా అండి. దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను. మనం ఏ రోజైతే చేసుకోవాలి అనుకుంటామో ఒకరోజు ముందు అంటే నైట్ ఒక చిన్న బౌల్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల రాగి పిండి వేసుకోవాలి. అందులో తగినన్ని వాటర్ వేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా కలిపి పెట్టుకోవాలండి. ఇదంతా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి. ఎప్పుడు కానీ ఈ రాగి పిండిని ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకొని మనం జావ చేసుకోవాలండి. నెక్స్ట్ డే స్టవ్ పైన ఒక చిన్న బౌల్ పెట్టుకొని అందులో 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. అవి బాయిలింగ్ వచ్చిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మనం నైటే కలిపి పెట్టుకున్నాం కదా జావా, అదొకసారి ఇలా మిక్స్ చేసుకొని ఆ వాటర్లో వేసేసుకోవాలి. ఇప్పుడు ఉండలు కట్టకుండా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారు కదా, కాస్త థిక్గా వచ్చింది. ఇలా ఒకసారి 10 నిమిషాల వరకు బాయిల్ చేసుకోవాలండి. చూసారు కదా, అంత దగ్గరికి వచ్చేస్తుంది. ఇంకా ఇలా వస్తున్న టైంలో మనం స్టవ్ బంద్ చేసుకొని చల్లార్చుకోవాలండి. ఇది చూసారు కదా, ఇలా చల్లారిన తర్వాత అంటే పూర్తిగా కాదు, కాస్త గోరువెచ్చగా ఉండంగానే అందులో 2 లేదా 3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్లోకి తీసుకొని మనకు కావాలి అంటే అందులో కాసిన్ని ఉల్లిపాయలు, అలానే 2 లేదా 3 పచ్చిమిర్చి, కొద్దిగా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే సమ్మర్లో ఎంతో కూల్గా ఉంచే రాగి జావా రెడీ. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.